या कुन्देन्दुतुषारहारवरदाजा शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकराजा श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం। ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు। అంతేకాకుండా ఏ, యో, బా, బి, బూ, ధ, భ, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు। అయితే ఈ ధనుస్సు రాశి జాతకులకి, అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జనవరి మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనస్సు నిలుపుదాం। ధనుస్సు రాశి వారికి సూర్యుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది। అంగారకుడు కుజుడు జన్మస్థానంలో 1వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంటుంది। బుధుడు బాగా ఉన్నాడు, బుధుడి యొక్క సంచారము అనుకూలంగా ఉంది। గురువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది చాలా అనుకూలమైనటువంటిది। శుక్రుడు 1, తర్వాత 12, 1 ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది అనుకూలంగా ఉంది। శనైశ్వరుడు కూడాను 3య స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది। రాహు మట్టుకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది ప్రతికూలంగా ఉంది। కేతువు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంది। ఈ విధంగా గ్రహస్థితి ఉంది। అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని అనుకూలంగా ఉన్నారు, మంచి స్థానాలలో సంచరిస్తున్నారు కాబట్టి ఆ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావము చాలా ఉంటుంది। అయితే రాహువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక కొంత భ్రమలు, కల్పితాలు, అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి। ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి మాసంలో సమిష్టి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి। చేసేటువంటి వృత్తి, చేసే వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది। అంటే మీరు వృత్తి లోపల ఆనందాన్ని పొందుతారు, డబ్బు సమయానికి అందుతుంది। అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఈ జనవరి మాసంలో బాగా ఉంటుంది, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం। మనకు డబ్బు రావడము, తద్వారా మనం చేసేటువంటి పని మూలకంగా ఎంత వస్తుంది ఏంటి అనేటువంటి విషయానికంటే కూడాను మనం చేసినటువంటి పని లోపల మనం తృప్తిని పొందడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం। అది మీకు ఈ మాసంలో బాగా ఉంది। తర్వాత చేసే వ్యాపారం మూలకంగా కూడాను మీరు సంతృప్తిగా ఉంటారు। ఇక చేతిలో డబ్బు ఉంటుంది కనుక కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి విషయం పైన మీరు మనస్సు నిలుపుతారు, అంటే కొత్త వ్యాపారం వైపుకు అడుగులు వేస్తారు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని సేకరిస్తారు, ఆ కొత్త వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రణాళికలను మీరు చేపడతారు। అంటే ఆ వ్యాపారానికి తగినటువంటి ఫైనాన్స్ మనము ఎలా అరేంజ్ చేసుకోవాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలపై మీరు మనస్సు నిలుపుతారు।
ఇక విద్యార్థులకు, చదువుకునేటువంటి వారికి ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నత విద్యకై మీరు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. విదేశీ ప్రయాణాల విషయంలో కొంత ఆటంకాలు కనబడినప్పటికీ ఉన్నత విద్యకై చేసేటువంటి విదేశీ ప్రయాణాలు కూడాను కలిసి వస్తాయి. ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీకు ఇంక్రిమెంట్స్ గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కుటుంబం లోపల పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల యొక్క సూచనలను పాటిస్తారు. వారు మీ వెన్నంటి నిలబడి అన్ని పనులను కూడాను కూలంకషంగా వారితో మీరు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లల యొక్క సహకారం బాగా లభిస్తుంది. అన్ని విధాలుగా సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణము మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఇంటికి కావలసినటువంటి వస్తువులను, నగలను కొనేటువంటి అవకాశం బాగా ఉంది. కొంటారు కూడాను. ఇక సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, సంగీత ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి వారికి ఈ మాసము బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మంచి పేరును సంపాదిస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇక అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల విషయం ఆలోచించినట్టయితే కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వారితో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలలో మనస్పర్ధలు, కలతలు, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ వారితో స్నేహంగా ఉండడానికి, ఆత్మీయతను పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ముఖ్యంగా సూర్య భగవానుడు జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక పరిభారం పెరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా మానసిక, శారీరకంగా మీరు అలసిపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహార నియమాలను పాటించండి. ఏది కనబడితే అది తినకుండా కొంత ఆహారంపై మనస్సు నిలపండి. ఆహారమే ఔషధం మనకు. కనుక ఆహారాన్ని మీరు నియమంగా పాటించినట్టయితే ఆరోగ్య సమస్యలు మీకు చాలా మటుకు తలెత్తవు. కనుక ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై ఆహార నియమాలను కూడా పాటించాలి. ఇక వృత్తి లోపల కొంత మార్పు కనబడుతుంది. ఎందుకయ్యా అనంటే గురువు మీకు బాగా ఉన్నాడు, అనుకూలంగా ఉంది. వృత్తిలో సంతృప్తి ఉంటుంది. మార్పు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిని కంప్లీట్గా వదిలిపెట్టేసి కొత్త వృత్తిలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కాదు. ఈ వృత్తిలోనే కొంత మీరు ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ వృత్తిని ఇంకా పెంచి దాని విషయం లోపల మీరు ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మార్పు కనబడుతుంది. ఇక ఆఫీసులో హైఅప్స్తో, అధికారులతో మీరు సాన్నిధ్యంగా ఉంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. వారు మిమ్మల్ని గుర్తిస్తారు. పనుల విషయంలో ప్రతి విషయం లోపల కూడాను మిమ్మల్ని అడిగి అధికారులు నిర్ణయం తీసుకునేంత స్థాయికి మీరు ఎరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పక్క వారితో మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది సహజంగా తలెత్తేటువంటి విషయం. ఎప్పుడైతే మీకు అధికారుల యొక్క అండ, వాళ్ళు మిమ్మల్ని గుర్తించడము ఇలాంటివి జరుగుతున్నప్పుడు పక్క వారితో అంటే సహ ఉద్యోగులతో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. అది ఈ మాసంలో మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా మీరు రెక్టిఫై చేసుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులకు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను
పై వారి యొక్క అండదండలు లభిస్తాయి. అంటే అధినాయకుల యొక్క అనుగ్రహం ఉంటుంది, కానీ కార్యకర్తలు, దగ్గరి వాళ్ళు, మనతో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క సహకారం మీరు కోల్పోతారు. ఇక రాజకీయ కోర్టు వ్యవహారములలో అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. ఈ విధంగా ఈ మాసంలో చాలా మట్టుకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. వ్యవసాయదారులు కొంత జాగ్రత్తగా ఉండండి. పారిశ్రామికవేత్తలు కూడాను మిషనరీల విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాబడి, ఉత్పాదన, ఆదాయము ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కనుక చాలా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కనుక ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తగా, ఇంకా గ్రహస్థితి బాగుంది మనకు, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు 200% మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే ముఖ్యంగా రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. రాహు ప్రతికూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంత అసంతృప్తి, అశాంతి ఇలాంటివి కొన్ని క్రియేట్ చేస్తాడు. అంటే ఎంత మనకు చేతిలో డబ్బు ఉన్నప్పటికీ, ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ, పనులు నెరవేరినప్పటికీ, పిల్లల విషయంలో అనుకూలత ఉన్నప్పటికీ, ఎన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఏదో రకమైనటువంటి అశాంతి అనేటువంటిది రాహు మూలకంగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్ని బాగా ఉన్నప్పుడు అశాంతి ఎందుకు ఉంటుంది అని అంటే, ఏదో ఒక విషయం లోపల మన మనస్సును ఆ నెగిటివ్ వైపుకే తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆ రాహు విషయంలో మీరు ఏం చేయాలి? అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను 18 సార్లు పారాయణం చేసుకోండి, జపించండి. రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళండి. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో అమ్మవారిని స్తోత్రం పఠిస్తూ చేయండి. మీరు ఎప్పుడైనా కూడాను దేవాలయం లోపల ఆ మూల విరాట్ యొక్క విగ్రహానికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో స్తోత్ర పారాయణం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. ఆ దేవుడికి సంబంధించినటువంటి మూల శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేయండి. ఎందుకయ్యానంటే మొట్టమొదటిది మనకు భౌతికంగా మన మనస్సు ఆ భగవంతుడిపై నిలపడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణం చేస్తున్నాం 3 ప్రదక్షిణాలు. ఏదో అన్యమనస్కంగా మనం ప్రదక్షిణం చేస్తే లాభం లేదు. మనస్సు నిలపడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి దానికి మొదటి మెట్టు ఏంటయ్యానంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని, శ్లోకాన్ని మీరు పఠిస్తూ 3 ప్రదక్షిణాలు చేయడము. దాని తర్వాత మనస్సు నిలపడం. అది దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ మీరు అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనస్సు నిశ్చలంగా ఉంటుంది. మీకు అమ్మవారి అనుగ్రహంతో నెగిటివ్ వైపుకు మన మనస్సు వెళ్లకుండా ఉంటుంది. అంటే పదే పదే ఆలోచనలు కలగకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. ఆలోచన అనేటువంటిది చాలా మంచిదే, కానీ ఆలోచన అనేటువంటిది మనను డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. అతిగా ఆలోచించడం అనేటువంటిది మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎంతవరకు ఆలోచించడమో అంతవరకు ఆలోచించినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ రాహు యొక్క ప్రభావము మీకు దూరం అవుతుంది. ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు.
కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి సమస్యలు, ఆటంకాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా గ్రహాలు బాగా ఉన్నారు కనుక అది మీరు ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ ఆ కేతువు దశమ స్థానంలో ఉండడం మూలంగా ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 7 సార్లు పారాయణం చేయండి. ఇక విఘ్ననాయకుడికి మీరు పూజించండి. విఘ్నేశ్వరుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని మీరు పనులకు ఉద్యుక్తులై వెళ్ళండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.